జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ ప్రశ్న మీద అధ్యక్ష నిజంగా మంత్రి గారు చెప్పిన సమాధానాలు వింటే నిజంగా ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పే ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా ఉండదు అధ్యక్ష. ఎన్నికల వేళ రైతులతో ఓట్లు ఇచ్చుకునే దానికోసం ఆ రోజు మీరు ఏం చెప్పారండి? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని అన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఏ టీవీ చూసినా ఇవే అడ్వర్టైజ్మెంట్లు, ఏ గోడల మీద రాతలు చూసినా ఇవే. చివరికి గ్రామాలలో ఫ్లెక్సీలు పెట్టి ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టేవాళ్ళు, మళ్ళీ కనపడదేమో ప్రజలకేమన్నా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఏ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాటలు ఇవే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 అధ్యక్ష, ఈ ప్రశ్న మీద వీఆర్ స్టేజింగ్ వాకౌట్ అధ్యక్ష. అందుకనే దయచేసి కాస్త మాట్లాడడానికి సమయం ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో రైతు రుణాలు 87,612 కోట్ల రూపాయల రైతు రుణాలు ఉన్నాయి. నేను ఇదే అంశము ప్రతి మీటింగ్లోనూ చెప్పా. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న రుణాలు, ఈ రుణాలన్నీ ఆయన పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ రోజు మీరంతా కూడా ఎన్నికల్లో ప్రజలను ఇదే మాదిరిగా నమ్మించారు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మీరు కట్టద్దు అని అంటే రుణాలు కట్టడం ఆపేశారు. రైతులు రుణాలు కట్టడం ఆపేసినందువల్ల ఆ రైతులకు అంతవరకు లక్షలోపు ఉన్న రుణాలకు వడ్డీ లేకుండా వాళ్ళకు వచ్చేది. అటువంటిది లక్ష నుంచి 3 లక్షల దాకా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళకు పావులా వడ్డీనే కట్టవలసిన పరిస్థితి వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని చెప్పిన దానికి రైతులకు ఇవాళ అపరాధ వడ్డీ కింద 14% నుంచి 18% ఇవాళ బ్యాంకులు రైతుల దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, 87,612 కోట్ల మీద ఈ 2 సంవత్సరాలలో రైతులకు వడ్డీలు మాత్రమే పడింది 24,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలే కట్టారు అధ్యక్ష. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చింది ముష్టేసినట్టు 7,300 కోట్లు 7,400 కోట్లు అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. నిజంగా వడ్డీలలో 1/3 వంతుకు కూడా సరిపోని పరిస్థితి అధ్యక్ష. ఇది చివరికి ఏ స్థాయిలో ఉందనంటే అధ్యక్ష, బాబుకే మాఫీ కాలేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత బాబు అధ్యక్ష మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయారు. రుణమాఫీ ఓ మాయ. ప్లీజ్ ఇప్పుడు మీరు యూ కెన్ స్టేజ్ ఏ వాకౌట్, దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. కానీ ఏంటంటే దీని మీద సుదీర్ఘమైనటువంటి ఇది కావడానికి వీల్లేదు. మీరు ఇంకేదైనా ఫామ్లో రండి ప్లీజ్. ఇఫ్ యూ వాంట్ స్టేజ్ ఏ వాకౌట్ ఇట్స్ లెఫ్ట్ టు యూ, బట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది నిరసన వారికి పరిమితం కాండి. కెనాట్ గో ఆన్ గివింగ్ లెక్చర్. నో, ఇఫ్ యూ వాంట్ గో స్టేజ్ ఏ వాకౌట్ ప్లీజ్ కంక్లూడ్. దయచేసి కూర్చోండి మీరు. ప్లీజ్ బీ సీటెడ్. చెప్పండి మీరు. ఎస్, ప్లీజ్ కంక్లూడ్ అండ్ డూ వాట్ యు వాంట్. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, అదే అనంతపురం జిల్లాలో అధ్యక్ష ప్లీజ్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న గాథలు ప్లీజ్ కంప్లీట్. ఈ సుదీర్ఘంగా ఉపన్యాసం చెప్పడానికి సమయం కాదండి. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ క్వశ్చన్ అవర్. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైంలో 40 మినిట్స్ కావచ్చింది. 40 మినిట్స్ కావచ్చింది ఒక్కొక్క క్వశ్చన్కి. యూ కెనాట్ ఎలవ్ లైక్ దాట్. మిగతా క్వశ్చన్స్ ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ మీరు చెప్పండి. మీరు బ్రీఫ్గా కంక్లూడ్ చేయండి. ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. ప్లీజ్ బ్యాంకులు ప్లీజ్ ఆక్షన్లు అధ్యక్ష, బంగారం వేలం వేస్తా ఉన్న ఆక్షన్లు రోజు పేపర్లలో వస్తాయి ప్రకటనలు. ప్లీజ్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటంటే అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, ప్రభుత్వానికి తెలుసా బంగారం ఆక్షన్ వేస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చెప్తా ఉందంటే. ప్లీజ్ స్టాప్ ఇట్. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది క్వశ్చన్ అవర్. లేదండి. నో ప్లీజ్. No, you are not allowed. You are not allowed beyond a point.
మీరు చేయండి, మీరు ఏం చెప్పాలన్నా చెప్పండి, దాని ఆ రూపంలో మీరు యూ కెనాట్ గో గివ్ లెక్చర్స్. నా సుదీర్ఘమైన లెక్చర్ ఇవ్వడానికి లేదు. దిస్ ఇస్ ఎ క్వశ్చన్. నౌ ది క్వశ్చన్ నెంబర్ 2137 ఈజ్ పోస్ట్పోన్డ్ ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది మెంబర్. నౌ ఎస్, మీ కంక్లూడ్ చేయాలండి. యూ కెనాట్ గో ఆన్ గివింగ్ లెక్చర్. నో, దయచేసి కూర్చోండి. కమ్ టు యువర్ డెసిషన్. మీ డెసిషన్ ఏంటో చెప్పండి, మీ డెసిషన్ ఏంటో చెప్పండి అంతే. ఎంతసేపు మాట్లాడతారు ప్రొటెస్ట్ రూపం? నో, ప్రొటెస్ట్ రూపంలో ఎంతసేపు మాట్లాడతారండి? నో, దెర్ ఇస్ ఎ లిమిట్. మీకు తెలియని వాళ్ళు కాదు మీరు ఎవరు కూడా. నో, ప్రొటెస్ట్ చేయొచ్చు, చేసే సందర్భం ఉంది, చేసే టైం ఉంది. యూ కెన్ యువర్ కన్ఫైన్. నో, ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ ప్రొటెస్ట్. చెప్పండి, ప్రొటెస్ట్ చెప్పండి, అంతేగాని యూ కెనాట్ గో ఆన్ కంటిన్యూయింగ్ ది లెక్చర్. నో, ప్లీజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లిమిటేషన్ ఆఫ్ ఎ క్వశ్చన్. ప్లీజ్, మీరు కంక్లూడ్ చేస్తే 1 minute, ఓన్లీ 1 minute. నో, మీరు అర్థం చేసుకోవాలండి. అధ్యక్ష, బంగారంపై రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు లేదండి. బ్యాంకుల నోటీసులు జారీ నో, మీరు ప్రొటెస్ట్ చెప్పాలంటే ప్రొటెస్ట్ చెప్పండి ఇక అంతే. నో నో, యూ కెనాట్ కంటిన్యూ యువర్ లెక్చర్. నో, ఇట్స్ ఆప్షన్ ఈజ్ యువర్ జగన్మోహన్ రెడ్డి గారు. యూ కెనాట్ కంటిన్యూ యువర్ లెక్చర్. ప్లీజ్ స్టాప్, ప్లీజ్ స్టాప్ ఇట్. టెల్ యువర్ ప్రొటెస్ట్, టెల్ యువర్ ప్రొటెస్ట్. నో, సబ్జెక్ట్ మీద మీరు ఇంకపోవడానికి వీలేదు. నో నో, యూ కెనాట్ కంటిన్యూ ది సబ్జెక్ట్. నో, దీని మీద మీరు ఎంతసేపు మాట్లాడతారు? యూ హ్యావ్ టేకన్ 40 minutes, యూ కైండ్లీ రిమెంబర్. నో, ప్రొటెస్ట్ చెప్పండి అంతవరకే. నో సబ్జెక్ట్. ప్రొటెస్ట్ చెప్పండి, మీరు ప్రొటెస్ట్ చెప్పండి. టెల్ ది ప్రొటెస్ట్ ప్లీజ్. నో, చాలా ఎక్కువ మాట్లాడారు మీరు ఇప్పటికే. ఇంకా కంటిన్యూ, మీరు చెప్పండి, ప్రొటెస్ట్ చెప్పండి. వాట్ ఎవర్ యూ వాంట్, ప్లీజ్ టెల్. నో సబ్జెక్ట్ ప్లీజ్. నో సబ్జెక్ట్, నో సబ్జెక్ట్. యు ఆర్ నాట్ ఏ సిగ్నేటరీ ఆల్సో, బట్ యు ఆర్ గివెన్ ఏ వైడ్ ఛాన్స్. దాన్ని మిస్యూజ్ చేసుకోబాకండి ప్లీజ్. నో, యూ ఓన్లీ ప్రొటెస్ట్, నో సబ్జెక్ట్ ప్లీజ్. కైండ్లీ అండర్స్టాండ్. అధ్యక్ష, మీరు ఏ ప్రశ్న చెప్పారో ఆ ప్రశ్న చదువుతున్నాను. దానికి మీరు ఇచ్చిన రిప్లైకి మేము అయిపోయి- వాకౌట్ చేస్తున్నామని చెప్తున్నాం. చెప్పండి, సో walkout. ప్రశ్న చెప్పాలి No. కదా, ప్రశ్న ఏం ప్రశ్న You have చెప్పాలి taken కదా. more than 10 minutes to. ప్రశ్న మీకన్నా అర్థం కావాలి కదా చెప్పడానికి. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది నాకు. బంగారంపై అర్థం బంగారంపై కావాల్సింది. రుణాలు No, తీసుకున్న no, లబ్ధిదారులకు please. Now we will go to the next question. If you don't say your protest, please, no continuation. Please, you have to tell your protest. మీరు ప్రొటెస్ట్ చెప్తారా లేదా అంతవరకు చెప్పు కూర్చోండి మీరు చెప్పాలనుకుంటే. నో, యు ఆర్ నాట్ అలౌడ్. నో నో, యు ఆర్ నాట్ అలౌడ్. ప్లీజ్ టెల్ యువర్ ప్రొటెస్ట్. నో క్వశ్చన్, నో సబ్జెక్ట్, నో డిస్కషన్, నో స్పీచ్. ప్లీజ్ అండర్స్టాండ్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్. పద్ధతులు తెలుసుకోవాలి మీరు. నో, ప్లీజ్, in the name of the protest, you cannot hijack the house. No. Tell your protest and walk out. Otherwise, sit and follow the house. Please sit and follow the house. No. మీరు ఎవరు సలహాలు చెప్పదు, దయచేసి కూర్చోండి. మీరు ఆస్క్ యువర్ లీడర్ టు సే హిస్ ప్రొటెస్ట్. ఎస్, నో. మీ అప్పీల్స్ అవసరం లేదండి. యువర్ లీడర్ ఇస్ దేర్. మీరు నాకేం చెప్పారు? ప్రొటెస్ట్ చేస్తున్నాను. దాని మీద మీరు సుదీర్ఘంగా మాట్లాడటం కుదరదండి. ఇట్స్ అగైన్స్ ది రూల్స్ ఆఫ్ ది హౌస్. ప్లీజ్, దయచేసి కూర్చోండి. అయితే ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. యువర్ లీడర్ ఈజ్ అలౌడ్ ఓన్లీ టు సే ది ప్రొటెస్ట్, నో స్పీచెస్, నో సబ్జెక్ట్. అధ్యక్ష, మీకు కొంచెము ఎందుకు అనేది కొంచెం నో, కొంచెం ఒక అవసరం నిమిషం లేదు. వినండి అధ్యక్ష. దాని మోర్ దాన్ అవసరమైన సబ్జెక్ట్ ఎక్కువ అసెంబ్లీలో మాట్లాడారు. మా సభ్యులు అడిగిన ప్రశ్నకు మీ సభ్యులు మీకు అడిగిన చాలా ఎక్కువ ప్రశ్నకు మాట్లాడారు. మీరు కూడా చాలా డీటెయిల్స్ గా మంత్రి మాట్లాడారు. గారు తప్పులేదు, బాధ్యతారహితంగా అదే ఇచ్చిన రిపీట్ రిప్లైకి చేస్తున్నారు మీరు. నో, ఆ ప్లీజ్ ప్రశ్న టెల్ యువర్ ఏంది తెలియాలి ప్రొటెస్ట్. కదా. నో, ప్లీజ్ టెల్ యువర్ ఆ ప్రశ్న ప్రొటెస్ట్. తెలియాలి కదా. తెలుసు, అందరికి తెలుసు. తెలియని వాళ్ళు తెలియదు ఎవరు లేరు కదా. ఇక్కడ. సబ్జెక్ట్ తెలుసు తెలియదు కాబట్టి చెప్పాలి కదా. తెలియకపోతే ఇంకా ఎక్కువ చెప్పారు మీ సభ్యులు కూడా. బంగారంపై రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు బ్యాంకు నోటీసులు జారీ అవసరం లేదు. చేసిందన్న విషయాన్ని Please, no. ప్రభుత్వం దృష్టికి నో,
Now please. Either you tell the protest or sit and follow the house. Only two things. Now we will go to the next question. Please. దయచేసి కూర్చోండి. నో మీకు రూల్స్ తెలుసండి, పద్ధతులు తెలుసు. వయలేట్ చేయాలనుకుంటే నేను చెప్పలేను, కానీ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది హౌస్, ట్రెడిషన్స్ ఆఫ్ ది హౌస్ దయచేసి ఫాలో కండి. మీకు తెలియంది కాదు. నో దయచేసి ప్రొటెక్ట్ చెప్పి మీరు వెళ్ళినా సరే, మీరు కూర్చున్నా సరే, ఐ రిక్వెస్ట్ టు సిట్ అండ్ ఫాలో ది హౌస్. నో ఎస్ నో సబ్జెక్ట్ ప్లీజ్, ఓన్లీ ప్రొటెస్ట్, ఓన్లీ సబ్జెక్ట్ అధ్యక్ష, ప్రొటెస్ట్. రైతులకు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత మోసం చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనందుకు నిరసన తెలుపుతూ ఈ ప్రశ్నకు మేము వాకౌట్ చేస్తూ ఉన్నాం.